ఇంకా బారాసాను కాపాడుతోంది భాజపానే. ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ. రాష్ట్రానికి నిధులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు. కమలం గులాబీ పార్టీల మధ్య చీకటి ఒప్పందం. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభల్లో ముఖ్యమంత్రి విమర్శలు. బీసీగన్లో తమ లెక్కలు తప్పని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని స్పష్టీకరణ. పనితీరును చూసి ఓట్లేయాలని పట్టభద్రులకు పిలుపు. ఇక మంచిర్యాలలో సోమవారం నిర్వహించిన పట్టభద్రుల ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని పరిచయం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దాచిపెట్టారు. వారిని దేశానికి రప్పించాలని నేను స్వయంగా కేంద్రానికి లేఖ రాస్తే పట్టించుకోని సంజయ్ ఇక్కడేమో కేసీఆర్, కేటీఆర్ను ఎందుకు అరెస్టు చేయడం లేదని మాపై విమర్శలు చేస్తున్నారు. అమెరికాలో దాక్కున్న వాళ్ళను దేశానికి రప్పిస్తే 24 గంటల్లోనే అరెస్టు చేసి జైల్లో వేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి తరపున నిజామాబాదు, మంచిర్యాల, కరీంనగర్లో సోమవారం నిర్వహించిన ప్రచార సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఫోన్ ట్యాపింగు, ఫార్ములా ఈ కార్ రేసు, గొర్రెల పంపిణీ పథకాలపై కేసులను అడ్డం పెట్టుకొని భాజపా బెదిరిస్తున్నతోనే ఢిల్లీ వెళ్ళి ఆ పార్టీ నేతలతో చీకటి ఒప్పందాలు చేసుకున్నది నిజమో కాదో బారాసా చెప్పాలన్నారు. కుంభకోణాలపై తాము కేసులు పెడితే మధ్యలో దూరి దసరాలు తీసుకుపోయిన ఈడీ కేటీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయలేకపోతుందో వెల్లడించాలన్నారు. బారాసా 10 ఏళ్ల పాలనలో ప్రజాప్రతినిధులు, పార్టీలు మారినప్పుడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయి? ఇప్పుడు అవే కోర్టులు, అదే స్పీకర్ వ్యవస్థ ఉన్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బారాసా ఎందుకు పోటీ చేయడం లేదో ఈ నెల 20న జరుగుతున్న ఎన్నికల్లో పట్టభద్రులైన కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు మరి మీ పట్టభద్రుల ఓటు ఎవరికి వేస్తారు? మీరు పట్టభద్రులకు ఎవరిని అభ్యర్థి పెట్టలే కదా, మరి మీ ఓటును హక్కును వినియోగించుకొని మీరు ఎవరికి వేస్తారు అంటే బారాసాకి వేస్తారు కానీ కాంగ్రెస్కి వేయరా? అందుకే బారాసా అనేది బీజేపీకి లాభం చేయడం కోసం అభ్యర్థిని పెట్టలేదు. వాళ్ళతో లోపాయకారిగా ఒప్పందం చేసుకున్నది. ఢిల్లీ నుంచి ఈడీ కేసులు పెట్టకుండా ఆపాలి అని అంటే మీకు మద్దతు ఇస్తామని చెప్పి చీకటి ఒప్పందం చేసుకొని చీకట్లో వాళ్ళు ఈ విధంగా రాయబారం నడుపుకొని ఈ విధంగా కాంగ్రెస్ను దెబ్బతీసే కుట్ర వేయాలనుకుంటున్నారు. ప్రజలారా మరి ఒక్కసారి ఆలోచించండి. బీజేపీకి ఎవరు వత్తాసు పలుకుతున్నారు? వీళ్ళని అరెస్టు కాకుండా ఎవరు అడ్డుపడుతున్నారు? మేము అరెస్టు చేయమని చెప్పినా కూడా బీజేపీ, బీఆర్ఎస్ ఒకటయ్యి ఈ నేరాలను అడ్డుకుంటూ వాళ్ళను లోపల వేయకుండా కాపాడుతున్నది. సో పట్టభద్రులు ఆలోచించాలి. ఓటు వేసే ముందు మరి ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఎవరి ప్రభుత్వం న్యాయం చేస్తుంది? గెలిచిన సంవత్సరం లోపే 55,000 ఉద్యోగాలను అన్ని రంగాల్లో రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. మరో 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇస్తాం. ఎప్పుడు లేని డిఎస్సి ఇచ్చినాం, గ్రూప్ 1 ఇచ్చినాం, గ్రూప్ 2 ఇచ్చినాం, గ్రూప్ 3 ఇచ్చినాం. అదేవిధంగా పారామెడికల్ స్టాఫ్ని రిక్రూట్ చేసుకున్నాం. కార్య నియామకాల ద్వారా సింగరేణి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినాం. అదేవిధంగా పోలీస్ శాఖలో 10,000 కొలువులు ఇచ్చినామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు మంచిర్యాల జిల్లాకు వచ్చిన సందర్భంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మీకు ఉచితంగా బస్సు సౌకర్యం ఇస్తే మహిళా సోదరిమణులు ఓటేయండి, మీకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా వస్తే ఎమ్మెల్సీకి ఓటేయండి. అదేవిధంగా మహాలక్ష్మి ఏదైతే గ్యాస్ సబ్సిడీ ఉందో 500 రూపాయలు వచ్చిన వాళ్ళు ఓటేయండి. రైతులకు ఏదైతే రుణమాఫీ 2 లక్షల లోపు జరిగిందో ఈ ఎమ్మెల్సీకి ఓటేయండి. అదేవిధంగా సన్నవడ్లకు 500 రూపాయలు వచ్చిన కుటుంబాలు ఎవరు ఉన్నా కూడా క్వింటాల్కి 500 రూపాయలు ఎవరు వచ్చినా కూడా ఓటు వేయండి. అదేవిధంగా రైతు భరోసా కింద ఎకరానికి ఏదైతే చెప్పినామో 5,000 రూపాయలు వచ్చిన రైతు కుటుంబాలు కూడా కాంగ్రెస్ పార్టీని హక్కున చేర్చుకోండి. మేము చెప్పినవి ఏవి జరగకపోయినా కూడా మా అభ్యర్థికి ఓటు వేయమని మేము అడగం, మీ ఇష్టమున వాళ్ళకు ఓటేసుకోండి. కానీ మేము చెప్పినవి అన్నీ జరిగినాయి కాబట్టి ఇక్కడ ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పడం జరిగింది. నిన్న మంచిర్యాల జిల్లా సభా ప్రాంగణం వేదికగా నస్పూర్ కలెక్టరేట్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యొక్క మహాసభకు మంచిర్యాల జిల్లా నుంచి చుట్టుపక్కల ఉన్న 3 నియోజకవర్గాల నుంచి 12 నుంచి 15,000 మంది పట్టభద్రులు, ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్ వాళ్ళు అందరూ అటెండ్ అయ్యి ముఖ్యమంత్రి వచ్చిన సభను బాగా సక్సెస్ చేసిండ్రు. ఆ క్రెడిట్ మొత్తం మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారికి, సభాధ్యక్షులు కుక్రాల సురేఖ మేడం గారు, మిగిలిన పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ ఈ యొక్క సభను సక్సెస్ఫుల్గా చేసిండ్రు. ఈ యొక్క శంకరామని పూరించిండ్రు. అంటే బీజేపీ ప్రధాన అభ్యర్థిగా ఉన్న అంజిరెడ్డి కానీ, అటు బీఎస్పీ నుంచి ప్రధానంగా ప్రజల్లో ఎక్కువ పేరున్న ఈ యొక్క ప్రసన్న హరికృష్ణ కానీ వీళ్ళందరికీ ధీటుగా ముఖ్యమంత్రి వచ్చి ఈ యొక్క సభ పెట్టడం వల్ల కొంతవరకు పాజిటివ్ అనేది వచ్చింది. లేదంటే నరేందర్ రెడ్డి పైన సోషల్ మీడియాలో కానీ, బయట విద్యార్థి సంఘాలు కానీ, మిగిలిన ఛానల్స్, మీడియాలు కానీ ట్రోల్స్ బాగా అయిన సందర్భం. అధికార పార్టీ అభ్యర్థి కాబట్టి ఓడించాలని అందరూ ముక్త కంఠంతో ఓడించే ప్రయత్నం
చేస్తుంటే తాను ఒక బాహుబలిలాగా వచ్చి ఒక సభ నుంచి మాట్లాడి అటు నిజామాబాద్లోను కరీంనగర్లోను మంచిర్యాలలోను సభలు సక్సెస్ఫుల్గా చేసి ఇంకా గెలవబోతున్నామనే ఒక ఇండికేషన్ ఇచ్చి ముఖ్యమంత్రి వెళ్ళిపోయిండు. పట్టభద్రులు కూడా ఆలోచన చేయాలి. ఎందుకనంటే నిరుద్యోగుల కోసం నరేందర్ రెడ్డి గారు లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నారు ప్రభుత్వంతో మాట్లాడి. అదేవిధంగా తన సొంత ఖర్చులతో విఎన్ఆర్ ఫౌండేషన్ నుంచి మధ్యాహ్న ఉచిత భోజనాన్ని ఏర్పాటు చేస్తుంటారు. అన్ని లైబ్రరీలకు కావాల్సిన ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రైవేటు స్కూళ్ళల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ₹1 3 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తానంటున్నారు. అదేవిధంగా 317 జీవో గురించి కానీ ఇంకా మరో అంశాల గురించి కానీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతా అని చెప్పడం జరిగింది నరేందర్ రెడ్డి. సింగరేణి కార్మికులకు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ గురించి కూడా ఆయన మాట్లాడుతా అని చెప్పిండు. అది వాస్తవం, అది తగ్గది, అది కేంద్ర పరిధిలో ఉన్నది, కానీ దానికోసం ప్రయత్నం చేస్తా అన్నాడు. సింగరేణిలో ఎవరైతే అండర్గ్రౌండ్లో 5 years కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి ప్రమోషన్లో మంచి అవకాశం అని చెప్పే విధంగా మాట్లాడుతా అని చెప్పిండు. మొత్తం అన్ని విషయాల్లో కూడా నరేందర్ రెడ్డికి మంచి అవగాహన ఉన్నది. 24-25 సంవత్సరాల నుంచి విద్యారంగంలో ఎనలేని కృషి చేస్తున్నాడు కాబట్టి తను ఒక చిన్న కింది స్థాయి నుంచి మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఇంత మంచి విద్యను వ్యాప్తి చేసిండు. లేదంటే ఆంధ్ర పాలకులు, ఆంధ్ర పెట్టుబడి సంస్థలే ఇక్కడ ఉన్న విద్యార్థుల దగ్గర బాగా దోచుకొని పోయే పరిస్థితి ఉండే, మనం ఆంధ్రాకు పోయే పరిస్థితి ఉండే. మన వాళ్ళు విద్యా సంస్థలు పెట్టడం బట్టి కొంతలో కొంత మన పేద మధ్యతరగతి విద్యాలకు న్యాయం జరిగింది కాబట్టి మంచి అభ్యర్థి, విద్యారంగంలో కృషి చేస్తున్న వ్యక్తి కాబట్టి మేము అన్నీ ఆలోచించే టికెట్ కేటాయించినాం. మీరు కూడా కట్టుదిట్టంగా పట్టభద్రులై కంకణబద్దులై ఉండి ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచిన నరేందర్ రెడ్డి గారికి, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి ఓటు వేయండి. మేము ఇచ్చిన పథకాలు బాగున్నాయి, మళ్ళీ ఇంకా మేము ఎక్కువ పనిచేయాలంటే, మాకు చేదోడు వాడలుగా ఉండాలంటే కౌన్సిల్లో కూడా శాసనమండలిలో మనోళ్ళే ఉండాలి. కాబట్టి నరేందర్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ నెల రేపు 27 తారీఖు జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్లో ఒక్క ఓటు కూడా వేరే పార్టీకి వేయద్దు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వేసి గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది.